నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ శర్మ సీసీ రోడ్డు పనుల బిల్లులు మంజూరు విషయంలో లంచం డిమాండ్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో కాంట్రాక్టర్ వద్ద సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ 7,000 రూపాయల లంచం తీసుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు రైట్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఒక్కసారిగా మండల పరిషత్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులతో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. విచారణ పూర్తయిన అనంతరం హైదరాబాద్ నాంపల్లి కోర్టుకు సదరు ఉద్యోగిని తీసుకువెళ్తామని డీఎస్పీ తెలిపారు. డొంకేశ్వర్ మండల్లో గతంలో నందిపేట మండల్ ఆ మండల్లోని ఒక గ్రామంలో సీసీ రోడ్డు వేసినందుకు గాను ఒక కాంట్రాక్టర్ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. 7,500 డిమాండ్ చేస్తే తర్వాత ఆ కాంట్రాక్టర్ అందించుకోలేనందుకు 7,000 రూపీస్ ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఒక సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ శర్మ గారు ఈ అమౌంట్ను బ్రైబ్ లంచాన్ని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఒక వారం నుంచి అతను డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఆయన వర్క్ అంతా పెండింగ్ పెట్టారు. అతనికి రావాల్సిన ఈ సీసీ రోడ్డు రావాల్సినటువంటి డబ్బు ఏదైతుందో 4,70,000 చేంజ్ అది రాకుండా ఆపడం జరిగింది. అతను ఈ డబ్బులు ఇస్తే మాత్రమే ఆ ఫైల్ యొక్క సంతకాలు ఎవరైతే పాతకాలంలో ఇక్కడ పనిచేసినటువంటి భావన గారు గారు సంతకాలు చేయించి మీకు క్లియరెన్స్ చేస్తాము, ఆ అమౌంట్ రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తామని చెప్పడం జరిగింది. ఈ డబ్బులు ఇస్తే మాత్రమే ఆ పని జరుగుతుందని చెప్పడంతో మాకు అప్రోచ్ అయ్యారు ఆయన ఆ కంప్లైంట్. ఆ తర్వాత దీన్ని ఈరోజు డబ్బులు ఇస్తుండగా ట్రాక్ చేసి శ్రీనివాస్ శర్మ గారిని విత్ డబ్బులతో పట్టుకోవడం జరిగింది. అతన్ని నాంపల్లి కోర్టుకు తరలించి అక్కడ నుంచి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. కాంట్రాక్టర్ 1064 దానికి చేయడం కానీ లేదంటే మీకు వివరాలు ఇస్తున్నాం. దీనిలో ట్విట్టర్, ఫేస్బుక్ సంబంధించినవి కూడా వివరాలు ఇస్తున్నాం. వాటి ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ ఫేస్బుక్, వాట్సాప్ ద్వారా కానీ ఏదైనా సరే ఏదో ఒక మీడియా ద్వారా ఈ లంచం డిమాండ్ చేసినప్పుడు ఏసీబీకి తెలియజేస్తే వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తాం. డొంకేశ్వర్ మండల్లో గతంలో నందిపేట మండల్